సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సిఐ చరమందరాజు ఎస్ఐ సిహెచ్ నరేష్ గారికి ఒక నమ్మదగిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు హుజూర్ నగర్ పట్టణ శివార్లోని పరికరామస్వామి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర గంజాయి అమ్మడానికి త్రాగడానికి వస్తున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ తన యొక్క సిబ్బందితో అక్కడ మాటు వేసి అక్కడికి వచ్చిన 6 వ్యక్తులను పట్టుకునగా వారి దగ్గర 1 కేజీన్నర గంజాయి, 1 స్కూటీని, 4 సెల్ ఫోన్లు దొరికినవి. వారిని విచారించగా తెలిసింది ఏమనగా హుజూర్ నగర్ పట్టణాన్ని చెందినటువంటి కొప్పుల శ్రీకాంత్ అలియాస్ పండు అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి గంజాయి తాగడం, కొనుక్కొని రావడము, పట్టణంలో మిత్రులకు అమ్మడం చేస్తున్నాడు. ఇట్టి క్రమంలో అతనిపై 2 గంజాయి కేసులు మరియు 2 దొంగతనం కేసులలో కూడా ఉన్నాయి. ఇట్టి క్రమంలో కొప్పుల శ్రీకాంత్ తన స్నేహితులైనటువంటి ఖానాపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కాసాని సాయికృష్ణ మరియు ఖమ్మం పట్టణానికి చెందిన దూరు సందీప్ అను వారికి గంజాయి అమ్ముతున్నాడు. శ్రీకాంత్ అరకు నుండి ఇట్టి గంజాయిని ట్రైన్లో తీసుకుని వచ్చి ఖమ్మంలో అతని స్నేహితులకు అమ్మి మిగిలిన దానిని తీసుకువచ్చి హుజూర్ నగర్ పట్టణంలో తన స్నేహితులైనటువంటి డేరంగుల వాసు, గంగాధరి, అభిరామ్ మరియు సాతి అరవింద్ సింగ్ అని వారిని అమ్ముటకు ఇచ్చటకు రాగా అందరూ ఒకే స్థలం వద్ద ఉండగా ఎస్ఐ వారిని పట్టుబడి చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. అదేవిధంగా కాసాని సాయికృష్ణ అండ్ దూరు సందీప్ అను ఇద్దరు శ్రీకాంత్ వద్ద కొన్న గంజాయిని వారు ఇతరులకు అమ్మి శ్రీకాంత్ వలె అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారు. శ్రీకాంత్కు గంజాయి సప్లై చేసినటువంటి వ్యక్తి అరకుకు చెందిన మోహన మరియు హుజూర్ నగర్ టౌన్ కు చెందినటువంటి మరొక వ్యక్తి కొప్పుల శ్రీకాంత్ నుండి గంజాయి కొన్న వ్యక్తి పరారీలో ఉన్నారు. గంజాయి అమ్మడానికి వచ్చి కొనుగోలు చేస్తున్న సమాచారం మేరకు మా హుజూర్ నగర్ ఎస్ఐ నరేష్ గారు వారి యొక్క బృందంతో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసేటప్పటికి ఒక 6 మంది అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళని అందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర గంజాయి వాళ్ళ దగ్గర దొరికింది. వీళ్ళందరినీ విచారణ చేయగా మన హుజూర్ నగర్ నుంచి గోవిందాపురం చెందిన పండు అనే వ్యక్తి, అదేవిధంగా ఖమ్మానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ గతంలో పాత స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లోని అరకు దగ్గరికి వెళ్ళి 2 కేజీల గంజాయిని 8,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 2 కేజీల గంజాయిని కొనుక్కొని అక్కడ నుంచి అరకు నుంచి ట్రైన్ ద్వారా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మళ్ళీ ట్రైన్ మారి ఖమ్మానికి మళ్ళీ ట్రైన్లో వీళ్ళు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ నేరస్తులు ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తికి ఇదంతా కూడా 30 తారీఖులో జరిగింది. పోయిన నెల 30 తారీఖు నాడు జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి 1 కేజీ మరియు ఇందులో మనకు అబ్స్కాండ్ ఉన్న వ్యక్తికి 1 కేజీ లెక్కన వాడు అమ్మిన తర్వాత మళ్ళీ నిన్నటి రోజు అమ్ముదామని చెప్పేసి వీళ్ళందరికీ ఫోన్లు చేసుకొని వీళ్ళు రావడం జరిగింది. మనం పట్టుబడి చేసిన వీళ్ళందరినీ కూడా పట్టుబడి చేసి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఈ కేసులో పండు అనే వ్యక్తి పైన 5 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. దీంట్లో 3 గంజాయి కేసులు, 1 దొంగతనం కేసు, 1 అతని యొక్క ఫ్యామిలీ మ్యాటర్ కేసు, 5 కేసులు ఒకరి పైన ఉన్నాయి. ఇంకో ఖమ్మానికి చెందిన వ్యక్తి పైన ఆల్రెడీ అక్కడ కూడా గంజాయి కేసు ఉంది ఖమ్మంలో, మరియు ఇది 2వ కేసు ఉంది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు 6 మంది వ్యక్తులు కూడా కొద్దిగా నేర చరిత్ర కలిగి ఉన్నారు మరియు నేరం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మనం సమాచారం మేరకు వీళ్ళు పట్టుకొని ఈరోజు రిమాండ్ నిమిత్తం వాళ్ళని తరలించడం జరుగుతుంది. వారి వద్ద నుంచి 1 స్కూటీని మరియు 4 సెల్ ఫోన్లను కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి యొక్క విలువ సుమారుగా 50,000 రూపాయల విలువతో కూడి ఉంటుందని చెప్పి మనకు దాని యొక్క ఉంది. కేజీన్నర గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మార్నింగ్ అవర్స్ అందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరిచి న్యాయపరమైనటువంటి దానికి మేము పంపడం జరుగుతాం. దీని యువతకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ గంజాయి బారిన పడి మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. ఒక వ్యక్తి ఒకసారి గంజాయికి మాత్రం అడిక్ట్ అయినట్లయితే తను మారడానికి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రిపీటెడ్ అఫెండర్ చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పైన ఇప్పటికే 4 కేసులు గంజాయి ఉన్నాయంటే చాలా ఇదిగా ఉంది. కాబట్టి మేము కూడా కోర్టు వారిని ఒక రిక్వెషన్ పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపేటువంటి ఆస్కారం కనుక ఉన్నట్లయితే దాని ద్వారా ఆ వ్యక్తిని మనం రీహాబిలిటేషన్ పంపమని కూడా మేము కోర్టు ద్వారా ఆ యొక్క ప్రక్రియను కూడా ఈ కేసులో మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ యొక్క విద్యార్థులు, మీ యొక్క పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారనే విషయాన్ని మీరు గ్రహించి పెడదోవ పట్టకుండా ఉండడానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.